బ్రహ్మోత్సవాలకు టీటీడీ శాఖలని సన్నద్ధమయ్యాయి. భక్తులకు కనువిందు చేసేలా అన్ని రంగుల పూల అలంకరణకు సిద్ధమైంది ఉద్యానవన శాఖ. ఇక బ్రహ్మోత్సవాల వేళ భక్తులను అమితంగా ఆకట్టుకునే పుష్ప ఫల ప్రదర్శనశాల ముస్తాబవుతోంది. కళ్యాణ వేదిక దగ్గర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఫల పుష్ప ప్రదర్శనశాల సిద్ధమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గార్డెన్ విభాగం భక్తులను ఆకట్టుకునే విధంగా పాల పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేశామని ఉద్యానవన శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు చెప్పారు. అనేక పౌరాణిక ఘట్టాలను, స్వామివారి లీలలను తెలియచెప్పే ఘట్టాలు కనువిందు చేస్తాయి. పండ్లు, పత్రాలతో స్వామి అమ్మవార్ల ప్రతిమలు ఏర్పాటు చేయడంతో పాటు 18 రకాల పుష్పాలు కూడా ఇక్కడ భక్తులను కనువిందు చేస్తాయని శ్రీనివాసులు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ సందర్భంగా చైర్మన్ గారు, ఈఓ గారు, అలాగే అడిషనల్ ఈఓ గారి యొక్క ఆదేశానుగుణంగా గత ఏడాది కంటే భిన్నంగా ఇక్కడ విచ్చేసే భక్తులకు కనువిందు చేసేందుకు ఏర్పాటు చేయని ఆదేశించినారు. వారి యొక్క ఆదేశం అనుగుణంగా విచ్చేసే భక్తులకు సుమారు 18 రకాల సీజనల్ ఫ్లవర్స్, అలాగే ఒక్కొక్క సీజనల్ ఫ్లవర్స్ వివిధ రకాల ఫ్లవర్స్ కూడా ఉంటాయి, కలర్స్ వైజ్ ఉంటాయి. అలాగే ఈ సుమారు 80 నుంచి 90 వేల వివిధ రకాల సీజనల్ ఫ్లవర్స్ని ఇక్కడ వివిధ ఆకృతిలో ఏర్పాటు చేశాము. వీటితో పాటు స్వామివారి ఒక వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో ముఖ్యమైన ఘట్టాలను ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యే విధిలో కూడా ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు నవధాన్యాలతో కూడా, కూరగాయలతో కూడా స్వామివారి వైభవం తెలిపే విధంగా ఏర్పాటు చేస్తున్నాం.